హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చివరి పేజీలో ఉన్నవండి ఇవి. ప్రాథమిక విజ్ఞానంలో త్రికరణములు, చతుర్వేదములు, వేదాంగములు, షడ్రుచులు, సప్త ఋషులు, పంచమాతృమూర్తులు, అష్టదిక్పాలురు, పంచగంగలు, నవరత్నాలు, షట్చక్రవర్తులు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది త్రికరణములు. త్రికరణములు మొత్తం ఎన్ని? 3. అందులో మొదటిది మనసు, 2 వాక్కు, 3 కర్మ. నెక్స్ట్ చతుర్వేదములు మొత్తం 4 ఉన్నాయి. అందులో మొదటిది ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. వీటిని చతుర్వేదములు అని అంటారు. నెక్స్ట్ షడ్రుచులు. షడ్రుచులు మొత్తం ఎన్ని? 6 ఉన్నాయి. అందులో మొదటిది తీపి, 2 పులుపు, 3 ఉప్పు, 4 కారం, 5 చేదు, 6 వగరు. వీటిని షడ్రుచులు అని అంటారు. నెక్స్ట్ వేదాంగములు. వేదాంగములు మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అందులో మొదటిది శిక్ష, ఛందస్సు, 3 వ్యాకరణం, 4 నిరుక్తం, 5 జ్యోతిష్యం, 6 కల్పం. నెక్స్ట్ సప్త ఋషులు. సప్త ఋషులు మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. అందులో మొదటిది కశ్యపుడు, 2 అత్రి, 3 భరద్వాజుడు, 4 విశ్వామిత్రుడు, 5 గౌతముడు, 6 వశిష్ఠుడు, 7 జమదగ్ని. ఈ 7 మందిని కలిపి సప్త ఋషులు అని అంటారు. నెక్స్ట్ పంచమాతృమూర్తులు. పంచమాతృమూర్తులని ఎవరిని అంటారంటే మొదటిది కన్న తల్లి, అన్న భార్య, 3 గురుని భార్య, 4 భార్య తల్లి అత్త, 5 రాజు భార్య. ఈ 5 మందిని కలిపి పంచమాతృమూర్తులు అని అంటారు. నెక్స్ట్ అష్టదిక్పాలకులు. మొత్తం 8 మంది ఉన్నారండి. అందులో మొదటిది ఇంద్రుడు, 2 అగ్ని, 3 యముడు, 4 నిరుతి, 5 వరుణుడు, 6 వాయుదేవుడు, 7 కుబేరుడు, 8 ఈశానుడు. ఈ 8 మందిని కలిపి అష్టదిక్పాలురు అని పిలుస్తారు. నెక్స్ట్ పంచగంగలు. పంచగంగలు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. అవి ఏవంటే గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి. వీటిని పంచగంగలు అని పిలుస్తారు. నెక్స్ట్ షట్చక్రవర్తులు. షట్చక్రవర్తులు మొత్తం ఎంతమంది? 6 మంది అన్నమాట. అందులో మొదటిది హరిశ్చంద్రుడు, 2 నలుడు, 3 పురుకుత్సుడు, 4 పురూరవుడు, 5 సగరుడు, 6 కార్తవీర్యార్జునుడు. ఈ 6 మందిని మనం ఏమని పిలుస్తాము? షట్చక్రవర్తులు అని పిలుస్తాము. నెక్స్ట్ నవరత్నాలు. నవరత్నాలు మొత్తం ఎన్ని? 9 ఉన్నాయి. అందులో మొదటిది వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, పగడం, ముత్యం. ఈ 9ంటిని మనం ఏమని పిలుస్తున్నాం? నవరత్నాలు అని పిలుస్తాం. 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చివరి పేజీలో ఉన్నాయి ఇవి ఖచ్చితంగా ఏపీడిఎస్సికి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు చూసుకోండి. ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.